సరే పోనీ సరే అన్ని మతాలు సమానం అనుకొని ఇచ్చి ఉంటే అది కూడా ఒప్పుకోవచ్చు. ఆ కోవా బన్నుల్లో ఏదైనా సమస్య ఉంది, కలుషితమైన పదార్థాలు కలుస్తున్నాయి అని అనుకున్నప్పుడు ఆ బాధ్యత ఫుడ్ సెక్యూరిటీ అధికారులు తీసుకోవాలి. వాళ్ళు దాన్ని చెక్ చేసి అది మంచిదా చెడుదా తేల్చాల్సిన అవసరం ఉంది. అయితే మూడోది, దీంట్లో తింటే ఆరోగ్యం పాడవుతాయి అనేది ఒకటే కాదు హిందువుల ఆరోపణ. ఇప్పుడు ఆ కోవా బన్నులు తయారు చేసేవాడు దాన్ని ఎంగిలితో కలుషితం చేస్తున్నాడని, ఉమ్ముతున్నాడని, లేకపోతే ఇంకేదో చేస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. కొన్ని వీడియోస్ కూడా వచ్చాయి. చాలా బేకరీల్లో బిస్కెట్లని నాలుకతో నాకడం అని కానీ ఇవన్నీ చేస్తున్నారు. ఆ వీడియోలు వైరల్ అయినప్పటి నుంచి ఏంటంటే ఈ పర్టికులర్ కమ్యూనిటీ వాళ్ళ మీద చాలామందికి అనుమానాలు ఉన్నాయి. మరి అప్పుడు అది జరిగితే ఎట్లా అంటే, నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు అది అమ్ముతున్న వాడి మీద దాడి చేసి, భౌతిక దాడి చేసి, లేదంటే అతన్ని బెదిరించడమో లేదంటే ప్రశ్నించడమో చేస్తే మన సెక్యులర్ సమాజంలో ముస్లింలు ఎట్లాగో వ్యతిరేకిస్తారు. మా వాడిని ఎందుకు బెదిరిస్తున్నావు నువ్వు అంటారు. సగం మంది హిందువులు కూడా మనల్ని అంటారు, నువ్వెవరి పోయి వాడిని బెదిరించడానికని. కాబట్టి హిందువులకు ఉన్న ఆప్షన్ నా ఉద్దేశంలో ఏంటంటే, మీకు నచ్చకపోతే కొనుక్కొని తినడం మానేయండి. వాడిని ప్రశ్నించడం మొదలు పెడితే మాత్రం వివాదం జరుగుతుంది. ఆ వివాదాన్ని మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటే చేయొచ్చు.